ఈ రోజు ఒక కస్టమర్ అయితే కాల్ చేశారు. వర్క్ ఏంటంటే చెరువు మట్టి వాళ్ళ సైట్ లోకి అయితే షిఫ్టింగ్ చేయాలి. ఇంకా నేను మా ఊడైతే చెరువు దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూసుకున్నాము. ర్యాంప్ కొంచెం సరిదించి ఆ చెట్టు కొమ్మలు అనేది తీయించామని చెప్పి ఇంకా నేనైతే బండి దగ్గరికి వచ్చి డీజిల్ పోయించి నేనైతే స్టార్ట్ అయ్యాను అక్కడికి. ప్రజెంట్ అయితే ఇసుక స్ట్రైక్ కాబట్టి చాలా ట్రిప్స్ అయితే ఆగిపోయినాయి. అందుకని మన బండిని ఏం వర్క్ వచ్చినా ఖాళీ ఉంచకుండా పెడుతున్నాను. ఇంకా నేను స్టార్ట్ అయ్యి లోడింగ్ పాయింట్ కి వెళ్ళేసరికి ర్యాంప్ మొత్తం అన్ని సరి చేశారు. ఇలాంటి వర్క్స్ ప్లేసెస్ దగ్గర ర్యాంప్ అనేది నీట్ గా వేయించుకోవాలి. ఎందుకంటే లోడ్ ఫుల్ గా వేస్తారు కాబట్టి ఇబ్బంది పడుతుంది. ఇంకా రాగానే మన బండి లోడ్ చేయించాను. ఇంకా లోడ్ కంప్లీట్ చేసుకుని అన్లోడ్ పాయింట్ కి అయితే వెళ్ళాలి. అన్లోడ్ పాయింట్ నేను చూడలేదు. ఇక్కడ నుంచి రివర్స్ లో రమ్మని చెప్పారు. ఇంకా నేను ఈ రోడ్ నుంచి రివర్స్ చేసుకుని వెళ్తున్నాను. ఈ అన్లోడ్ పాయింట్ కూడా కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ చేసుకుని మళ్ళీ లాన్ నుంచి కూడా రివర్స్ చేయాలి. ఈ సైట్ లోనే మనం అన్లోడ్ చేయాల్సింది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే వేయాలి. ఈ మట్టు కొంచెం తడిగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే ఈ మంచుకి ఆ తడి మట్టికి చాలా స్లిప్ అయిపోతుంది. ఈ బాబాయ్ ఇసుక వేయమంటే ఏదో చేనికి ముందు కొడుతున్నట్టు విసురుతున్నాడు. ఇంకేదోలాగా అన్లోడ్ చేసి బయటకు అయితే వచ్చాను. ఇంకా నాతో పాటు మా వాళ్ళ బండి కూడా పెట్టారు ఇక్కడ. 200 కాబట్టి లోడ్ అయితే చాలా ఫుల్ గా అయితే వస్తుంది. ఇంకా స్టార్ట్ చేసి 3 టిప్స్ వేసామో లేదో మిషన్ అయితే రిపేర్ అయితే వచ్చింది. దీనికి 2 గంటలు అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి అయితే సగం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మొత్తం అయ్యేసరికి నేనైతే 17 ట్రిప్లు అయితే వేసాను.